Welcome to ABN and PRR College online classes. This session is for first BSc Biotechnology students. So coming to the session, today's topic is classification of bacteria. So this is from Unit 2. So మీ బయోటెక్నాలజీ సిలబస్లో యూనిట్ 2 నుంచి అండి. సో యూనిట్ 2 లోంచి ఈ టాపిక్. సో యూనిట్ 2 యొక్క టైటిల్ వచ్చి మైక్రోబియల్ టాక్సానమీ అండ్ మెటబాలిజం. సో ఇది మీ యూనిట్ 2 యొక్క టైటిల్ అండి. సో అందులో టాపిక్ ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియాలో 3 టాపిక్స్ ఇచ్చాడండి. మార్ఫాలజీ ఒకటి, న్యూట్రిషన్ ఒకటి అండ్ ఎన్విరాన్మెంట్ ఒకటి. సో క్లాసిఫికేషన్ బ్యాక్టీరియా యొక్క క్లాసిఫికేషన్ మార్ఫాలజీని బేస్ చేసుకుని ఎలా ఉంటుంది అంటే దాని యొక్క షేప్ అనమాట. మార్ఫాలజీ దాని యొక్క స్ట్రక్చర్ కానీ షేప్ని కానీ మార్ఫాలజీ అని అంటాము. సో మార్ఫాలజీని బేస్ చేసుకుని అలాగే న్యూట్రిషన్ అవి తీసుకునే ఫుడ్ని అవి తీసుకునే కార్బన్ సోర్స్ని ఎనర్జీ సోర్స్ని బేస్ చేసుకుని అలాగే ఎన్విరాన్మెంట్ సో అది ఉండే ప్లేస్ని దాని చుట్టూ ఉండే క్లైమేటిక్ కండిషన్స్ని కానీ దాని చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా బేస్డ్ ఆన్ మార్ఫాలజీ, న్యూట్రిషన్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ 3 టాపిక్స్ అండి ఇందులోని. సో దిస్ ఈస్ ఫ్రమ్ యూనిట్ 2. యూనిట్ 2 నుంచి అండి ఈ టాపిక్స్. సో కమింగ్స్ టు దిస్. సో బేస్డ్ ఆన్ మార్ఫాలజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్డ్ ఆన్ మార్ఫాలజీ అండి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా బేస్డ్ ఆన్ మార్ఫాలజీ. సో మార్ఫాలజీని బేస్ చేసుకుని మనకి బ్యాక్టీరియా అన్నది ఎలా క్లాసిఫికేషన్ చేశారు, సో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇందులో అన్నది చెప్పడం జరుగుతుందండి. సో అంటే బేస్డ్ ఆన్ మార్ఫాలజీ అంటే దాని యొక్క షేప్ని స్ట్రక్చర్ని అవుటర్గా మనకి కనిపించే దాని యొక్క షేప్ని స్ట్రక్చర్ని బేస్ చేసుకుని మనకి బ్యాక్టీరియాని 4 డిఫరెంట్ క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఒకటి కోకై, సెకండ్ వన్ ఈస్ బ్యాసిలస్ అండ్ థర్డ్ వన్ ఈస్ విబ్రియో అండ్ ఫోర్త్ వన్ ఈస్ స్పైరులం. సో స్పైరులం. సో ఈ 4 కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అండి. సో ఈ 4 మనం ఏ బ్యాక్టీరియా అయినా సరే ఈ 4 డిఫరెంట్ షేప్స్లో అన్నది ఉంటుందన్నమాట. సో మనం మైక్రోస్కోప్లో చూస్తున్నప్పుడు బ్యాక్టీరియాని దాని యొక్క షేప్ని బట్టి అది ఏ బ్యాక్టీరియా అన్నది చెప్తామన్నమాట. సో ఫస్ట్ వచ్చి కోకై. సో ఫస్ట్ వచ్చి కోకై అండి. సో కోకై, దీస్ ఆర్ ద స్పెరికల్ ఇన్ షేప్, దే అడ్జస్ట్ ఇన్ సింగిల్, ఇన్ పేర్స్, ఇన్ చైన్స్ ఆర్ ఇన్ క్లస్టర్స్. సో మనకి కోకై అన్నది 4 డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. సింగిల్గా ఉంటుంది, సింగిల్గా ఉంటే మోనోకోకై, పేర్స్గా ఉంటే డిప్లోకోకై అంటాము, అలాగే చైన్స్లో ఉంటే స్ట్రెప్టోకోకై, క్లస్టర్స్లో ఉంటే స్టెఫెలోకోకై అని అంటాం. సో ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా. సో దిస్ ఈజ్ కోకై, రౌండ్ షేప్లో ఉంటుందండి, స్పెరికల్ ఇన్ షేప్. సో ఇక్కడ స్పెరికల్గా ఉన్నాయి కదా మనకి, ఈ స్ట్రక్చర్ అంతా కూడా స్పెరికల్గా ఉంది. సో మోనోకోకై అంటే ఓన్లీ సింగిల్గా స్పెరికల్ రౌండ్స్లో ఉంటుంది. అలాగే డిప్లోకోకై అంటే ఇలా 2 కోకైస్ అన్నవి అటాచ్ అయి ఉంటాయండి. సో 2 అటాచ్ అయి ఉంటే దాన్ని డిప్లోకోకై అంటాము. సో స్ట్రెప్టోకోకై అంటే పొడవుగా చైన్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఇలాగా స్ట్రైట్గా చైన్ లాగా ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ అయ్యి కనిపిస్తాయి అనమాట. దాన్ని స్ట్రెప్టోకోకై అంటాము. అలాగే స్టెఫెలోకోకై అంటే క్లస్టర్స్లా ఉంటుంది. అంటే ఒక గ్రేప్స్ యొక్క బంచెస్ ఉంటాయి కదండి. సో గ్రేప్ బంచ్ లాగా ఉంటుందన్నమాట ఈ స్టెఫెలోకోకై. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అరేంజ్మెంట్ అండి. సో దీన్ని కోకై అంటాం. కోకై అంటే మనకి ఫస్ట్ దాని యొక్క షేప్ గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే ఇట్స్ ఇన్ స్పెరికల్ షేప్ అనమాట. నెక్స్ట్ వచ్చి బ్యాసిలస్. సో బ్యాసిలస్ ఆర్ రాడ్ షేప్డ్. సో ఇవి ఎలా ఉంటాయంటే రాడ్ షేప్లో ఉంటాయండి. ఇవి కూడా సింగిల్, పేర్స్, చైన్స్, క్లస్టర్స్ కింద ఉంటాయన్నమాట. సింగిల్గా అంటే సో ఇది రాడ్ షేప్లో ఉంది కదా, సింగిల్గా ఉంటాయి. క్లస్టర్స్ వచ్చి ఇలా ఉంటాయండి, దాన్ని స్ట్రెప్టోబాసిల్లే అంటాం అనమాట. సారీ, చైన్ షేప్లో ఉంటాయి అనమాట. ఇలాగా చైన్ షేప్లో ఒకదాని తర్వాత ఒకటి ఫామ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి కొన్ని బ్యాక్టీరియం డిప్థీరియాస్. సో ఇలాగా ఎలా ఉంటాయంటే పేర్స్ కింద ఉంటాయి అన్నమాట. సో ఇవి 2 పేర్స్ కింద ఉన్నాయి, ఇవి క్లస్టర్స్లా ఉన్నాయి అన్నమాట. సో ఇవి క్లస్టర్స్, ఓకేనండి. సో ఇవి క్లస్టర్స్, ఇది సింగిల్, ఇవి 2 పేర్స్ కింద ఉన్నాయి. అండ్ ఇది చైన్ లా ఉంది స్ట్రెప్టోకోకై అన్నది అండ్ స్ట్రెప్టోబాసిల్లే అన్నది. సో ఇది కొన్ని బ్యాక్టీరియం అనేది ఎలా ఉందంటే క్లస్టర్స్లో ఉందన్నమాట. సో ఇది బాసిల్లే అన్నది మనకి రాడ్ షేప్లో ఉంటుంది, కోకై అన్నది స్పెరికల్ షేప్లో ఉంటుంది, అలాగే మనకి బ్యాసిలస్ అన్నది రాడ్ షేప్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి విబ్రియో. సో విబ్రియో అన్నది మనకి ఎలా ఉంటుందంటే కర్వ్డ్గా ఉంటుందండి. సో కర్వ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇట్స్ కామా షేప్లో ఉంటుంది. కామా పెడతాం కదా మనం, కామా షేప్లో ఉంటుంది. సో దిస్ ఈజ్
విబ్రియో అండి. సో ఇది ఎలా ఉంది అంటే కర్వ్డ్‌గా ఉంది. కామా షేప్‌లో ఉంది కదా! సో ఒక కామా ఎలా ఉంటుంది? సో ఆ షేప్‌లో అన్నది మనకి సో మీకు ఎగ్జాక్ట్‌గా చూస్తే ఇది కర్వ్డ్ అండ్ కామా షేప్‌లో ఉంటుంది విబ్రియో. నెక్స్ట్ వచ్చి స్పైరిల్లమ్. సో స్పైరిల్లమ్ సో కాయిల్డ్ స్పైరల్ అంటేనే గుర్తొస్తుంది కదా! కాయిల్డ్. సో ఇక్కడ డయాగ్రామ్‌లో చూస్తున్నారు కదా! కాయిల్ లాగా మొత్తం ఇలా చుట్టుకుని ఒక స్పైరల్ లాగా చుట్టుకుని ఉంటుందన్నమాట ఈ ఆర్గానిజం. సో బేస్డ్ ఆన్ మార్ఫాలజీ మనకి బ్యాక్టీరియా వచ్చి 4 డిఫరెంట్ టైప్స్. ఒకటి కాకై, బ్యాసిల్లై, విబ్రియో అండ్ స్పైరిల్లమ్. సో ఏ బ్యాక్టీరియా తీసుకున్నా కూడా మనకి ఈ 4 డిఫరెంట్ షేప్స్‌లోనే మనకి కనిపిస్తుందన్నమాట. మైక్రోస్కోప్‌లో అబ్జర్వ్ చేసినప్పుడు దీని యొక్క షేప్‌ని బట్టి మనం అది ఏ బ్యాక్టీరియా అన్నది ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మార్ఫాలజీ అండి. నెక్స్ట్ వచ్చి బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్. సో బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకుని మనకి బ్యాక్టీరియా అన్నది డిఫరెంట్ క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. సో గ్రోత్ అండ్ డెత్ రేట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ జనరల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద నెంబర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో మనకి ఒక బ్యాక్టీరియా బ్రతకాలి అన్నా దాన్ని లేకుంటే ఆ బ్యాక్టీరియా గ్రో అవ్వాలి అన్నా లేకుంటే చనిపోవాలి అన్నా దాని యొక్క గ్రోత్ రేట్ కానీ డెత్ రేట్ కానీ అది ఉండే ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఎలాగా అంటే ఫర్ సపోజ్ ఒక బ్యాక్టీరియా లో టెంపరేచర్‌లోనే బతకగలదు. సో సమ్ బ్యాక్టీరియాని తీసుకున్నాం. అది లో టెంపరేచర్‌లో మాత్రమే బతకగలదు. దాన్ని తీసుకెళ్ళి హై టెంపరేచర్‌లో ఉంచామనుకోండి అది చచ్చిపోతుంది. సో అక్కడ దానికి ఏమైంది? ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అయింది. సో అలా చేంజ్ అవ్వడం వల్ల అది చనిపోతుందనమాట. ఇన్ కేస్ అదే లో టెంపరేచర్‌లో ఉంటే దాని గ్రోత్ రేట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఓకేనా? సో అది మల్టిప్లికేషన్ అన్నది జరుగుతుంది. దాని గ్రోత్ రేట్ అన్నది పెరుగుతుందనమాట. సేమ్ దానికి ఏ ఎన్విరాన్మెంట్ అయితే సెట్ అవుతుందో ఆ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు దాని గ్రోత్ రేట్ అన్నది పెరుగుతుంది. ఒకవేళ దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అన్నది చేంజ్ అయిందంటే ఇట్ మే లీడ్స్ టు డెత్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ బ్యాక్టీరియా అనమాట. సో మనకి ఎన్విరాన్మెంట్‌ని బేస్ చేసుకుని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటి అంటే సొల్యూట్ అండ్ వాటర్ ఎసిడిటీ. సో వాటర్ కాన్సంట్రేషన్ బట్టి కూడా మనకి బ్యాక్టీరియా యొక్క గ్రోత్ రేట్ గానీ, డెత్ రేట్ గానీ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే టెంపరేచర్. సో కొన్ని టెంపరేచర్స్‌లో కొన్ని బ్యాక్టీరియా మాత్రమే గ్రో అవ్వగలవు. అలాగే పీహెచ్. సో పీహెచ్ కూడా మనకి చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందండి బ్యాక్టీరియా గ్రోత్‌కి. సో దాని యొక్క పీహెచ్ అన్నది కూడా దానికి అవైలబుల్‌గా కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఉండాలనమాట. నెక్స్ట్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ ప్రెజెన్స్, ఆక్సిజన్ యాబ్సెన్స్‌ని బట్టి కూడా బ్యాక్టీరియా యొక్క డెత్ రేట్ ఆర్ గ్రోత్ రేట్ అనేది కూడా ఉంటుందనమాట. అండ్ ప్రెషర్. లాస్ట్ వన్ వచ్చి రేడియేషన్. So these are the different factors which involved for the survival of different microorganisms. So ఈ different factors ని బట్టి మనకి microorganisms అన్నవి సర్వైవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ వచ్చి సొల్యూట్స్ అండ్ వాటర్ ఎసిడిటీ. సో we all know that water is one of the essential and most requirement for life. సో వాటర్ అన్నది మనకి చాలా రిక్వైర్మెంట్. Not only for human beings, for every living organism they should need water. సో ప్రతి ఆర్గానిజంకి కూడా వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం తాగడానికి మాత్రమే కాదు, ఈవెన్ ఇన్ అవర్ బాడీ మెటబాలిజమ్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వాటర్. సో వాటర్ మీదే మన బాడీ మెటబాలిజమ్స్ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. సో బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ one of the growth rate of microorganisms are depend on వాటర్ అవైలబిలిటీ. సో మైక్రో ఆర్గానిజం యొక్క గ్రోత్ రేట్ అన్నది మనకి వాటర్ అవైలబిలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో మనకి మైక్రో ఆర్గానిజమ్స్లో అనుకో ఇన్ మోస్ట్ కేసెస్ ద సెల్ సైటోప్లాజం possess హై సొల్యూట్ కాన్సంట్రేషన్ ఇన్ కంపారిజన్ టు ఇట్స్ ఎన్వైర్న్మెంట్. సో సైటోప్లాజం ఉంటుంది కదా, సెల్ సైటోప్లాజం ఉంటుంది. సో సెల్ సైటోప్లాజంలో ఏంటి అంటే దాని చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ కన్నా దాంట్లో దాని యొక్క అంటే సైటోప్లాజంలో హై సొల్యూట్ కాన్సంట్రేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు సైటోప్లాజం తీసుకుంటే సైటోప్లాజం చుట్టూ కూడా ఫ్లూయిడ్స్ ఉంటాయి. సో ఫ్లూయిడ్స్తో కంపేర్ చేసుకుంటే సైటోప్లాజంలో ఉన్న ఫ్లూయిడ్స్ అనేవి హై కాన్సంట్రేషన్లో ఉంటాయన్నమాట ఒక మైక్రో ఆర్గానిజంలో. సో వాటర్ అనేది ఏంటి అంటే మనకి దీనివల్ల మనకి ఏం తెలిసింది? సో వాటర్ ఎప్పుడు కూడా మనకి ఆల్వేస్ డిఫ్యూజెస్ ఫ్రమ్ ద రీజన్ ఆఫ్ ఇట్స్ హై కాన్సంట్రేషన్ టు ద రీజన్ ఆఫ్ ఇట్స్ లో కాన్సంట్రేషన్. సో వాటర్ ఎప్పుడు కూడా హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్కి మనకి ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ సైటోప్లాజంలో మనకి హై కాన్సంట్రేషన్ ఉంది.
బయట సైటోప్లాజం బయట లో కాన్సంట్రేషన్ ఉంది. అంటే మనకి ఇక్కడ అయాన్స్ గానీ, లేకుంటే ఏమన్నా సైటోప్లాజంలోకి ఎంటర్ అవ్వాలన్నా, లేకుంటే సైటోప్లాజంలోంచి బయటికి రావాలి అన్నా ఏమవ్వాలి? వాటర్ హెల్ప్ అన్నది ఉండాలి. సో, కాన్సంట్రేషన్. సో, వాటర్ కాన్సంట్రేషన్ అన్నది ఈ సొల్యూట్స్ యొక్క కాన్సంట్రేషన్ అన్నది కరెక్ట్‌గా ఉండాలి. సో, ఈ సొల్యూట్స్ ద్వారానే మనకి ఇన్ అండ్ ఔట్ అవుతాయన్నమాట. అయాన్స్ గానీ, లేకుంటే సమ్ న్యూట్రియంట్స్ గానీ, ఇంకేమన్నా కూడా సైటోప్లాజంలోకి వెళ్ళాలి అన్నా, సైటోప్లాజం నుంచి బయటికి రావాలి అన్నా కూడా త్రూ దీస్ సొల్యూట్స్ మాత్రమే మనకి ఇవి రావడం జరుగుతుంది. సో, వాటర్ అన్నది ఎలాగా లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఎలా వెళ్తుంది అంటే, ఎప్పుడైతే లోపల రీజియన్‌లో హై కాన్సంట్రేషన్ వాటర్ వాటర్ ఉంటుందో, అలాగే బయట లో కాన్సంట్రేషన్ ఆఫ్ వాటర్ ఉండాలి. ఓకేనండి. సైటోప్లాజంలో హై కాన్సంట్రేషన్ ఉండాలి. సైటోప్లాజం బయట లో కాన్సంట్రేషన్ ఉండాలి. సో, వాటర్ ఎప్పుడూ కూడా హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్‌లోకి ఎక్స్‌చేంజ్ అవుతదనమాట. దాన్ని ఏమన్నాము అంటే ఆస్మోసిస్ అన్నాం. సో, ఈ ఆస్మోసిస్ జరగడం వల్ల మనకి మైక్రోబియల్ సైటోప్లాజంలో వాటర్ బ్యాలెన్స్ అన్నది జరుగుతుంది. సో, ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. సో, సో, ఈ ఆస్మోసిస్ అంటే ఏంటి అంటే, ఏదన్నా వాటర్ గాని హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్‌కి డిఫ్యూజ్ అవుతుందనమాట. సో, ట్రాన్స్‌ఫర్ అవుతుంది. దాన్నే ఏమన్నాము అంటే ఆస్మోసిస్ అన్నాం. సో, ఈ ఆస్మోసిస్ ద్వారా మనకి హ్మ్, సెల్స్‌లోని సెల్స్‌లో వాటర్ అన్నది బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ స్టెఫైలోకోకై ఆరియస్ కెన్ సర్వైవ్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ వాటర్ యాక్టివిటీ కాల్డ్ ఆస్మోటాలరెంట్. సో, స్టెఫైలోకోకస్ ఆరియస్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇది ఆస్మోటాలరెంట్ అనమాట. సో, హై కాన్సంట్రేషన్స్ సో, వాటర్ ఆస్మోసిస్ అనేది హై కాన్సంట్రేషన్స్‌లో జరుగుతున్నా కూడా ఈ స్టెఫైలోకోకస్ ఆరియస్ అనేది సర్వైవ్ అవ్వగలదు. అలాగే మోస్ట్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో వెల్ ఇన్ ప్యూర్ వాటర్. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి ప్యూర్ వాటర్‌లో మాత్రమే బ్రతకగలవు. అలాగే కొన్ని హాలోఫిల్స్ అనమాట. అంటే సీ వాటర్. సీ వాటర్‌లో ఏముంటుంది? హై సాల్ట్ కాన్సంట్రేషన్ ఉంటుందనమాట. సో, హై సాల్ట్ కాన్సంట్రేషన్‌లో మాత్రమే ఇవి బ్రతకగలవు. సో, ఇక్కడ సాల్ట్ కాన్సంట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి సీ వాటర్‌లో మాత్రమే బతకగలవు. వాటిని ఏమన్నాము అంటే హాలోఫిల్స్ అన్నాం. సో, నెక్స్ట్ వచ్చి టెంపరేచర్. సో, టెంపరేచర్‌లో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు టెంపరేచర్. సో, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ చాలా మట్టికి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి టెంపరేచర్‌కి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయన్నమాట. అంటే హై టెంపరేచర్ అన్నది ఎక్కువ ఉందనుకోండి, వాటిలో ఉన్న ఎంజైమ్స్ అనేవి డీనేచర్ అయిపోయి మనకి పర్టిక్యులర్ మైక్రో ఆర్గానిజం అనేది చనిపోవడం జరుగుతుంది. ఇట్ మే లీడ్స్ టు డెత్ అనమాట. సో, హై టెంపరేచర్ కెన్ కిల్స్ ద మైక్రో ఆర్గానిజం. సో, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి చనిపోవడం జరుగుతుంది టెంపరేచర్ ఎక్కువైపోతే. సో, బేస్డ్ ఆన్ ససెప్టబిలిటీ టు ద థర్మల్ కండిషన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ క్లాసిఫైడ్. సో, అవి టెంపరేచర్‌ని తట్టుకునే దాన్ని బట్టి అంటే అది ఎంత టెంపరేచర్ వరకు తట్టుకోగలదు. దాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ కింద మనకి మైక్రో ఆర్గానిజమ్స్‌ని క్లాసిఫై చేయడం జరిగింది. సో, ఫస్ట్ వన్ వచ్చి సైక్రోఫిలిక్. సో, ఈ సైక్రోఫిలిక్ ఆర్గానిజమ్స్ ఏంటి అంటే 0-15 దగ్గర మాత్రమే బ్రతుకుతాయండి. ఓకేనా? 0-15 దగ్గర మాత్రమే బ్రతుకుతాయి. అంటే లో టెంపరేచర్స్‌లో ఇవి బ్రతకగలవన్నమాట. వాటిని ఏమన్నాము అంటే సైక్రోఫిలిక్. నెక్స్ట్ వచ్చి మీసోఫిలిక్. ఇవి 15-20 దగ్గర బ్రతుకుతాయన్నమాట. అంటే మోస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ మోస్ట్‌గా ఎక్కడ పెరుగుతాయంటే 15-20 దగ్గర మాత్రమే పెరుగుతాయి. సో, థర్మోఫిలిక్ అంటే హై టెంపరేచర్స్ మోర్ దాన్ 55 దగ్గర ఇవి బ్రతకడం జరుగుతుందనమాట. ఓకేనా అండి? సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద టెంపరేచర్. సో, సైక్రోఫిలిక్, మీసోఫిలిక్ అండ్ థెర్మోఫిలిక్. నెక్స్ట్ వచ్చి పీహెచ్. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీహెచ్ దగ్గర డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అన్నవి గ్రో అవుతాయి. సో, పీహెచ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఎందుకు ఇంపార్టెంట్ పీహెచ్ అంటే మనకి బాడీలో మనకి ఎయిదర్ ఇట్స్ అన్ ఆర్గానిజం ఆర్ హ్యూమన్ బీయింగ్. సో, ఎక్కడైనా సరే ఒక సెల్‌లో మనకి కరెక్ట్ మెటబాలిజమ్స్ గానీ, కరెక్ట్ ఫంక్షన్స్ గానీ జరగాలి అంటే ఆ సెల్‌లో ఉన్న సొల్యూట్స్ గానీ, లేకుంటే వాటర్ కాన్సంట్రేషన్ గానీ అది మనకి ఎలా ఉండాలి అంటే కరెక్ట్ పీహెచ్ అనేది మెయింటెనెన్స్ అవ్వాలి. సో, ఆ పీహెచ్‌ని బేస్ చేసుకునే దాని యొక్క ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, బేస్డ్ ఆన్ పీహెచ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండి.
సో ద pH is defined as the negative logarithm of H plus ion concentration. సో మనం pH ని యూజ్ చేసి ఏం చేస్తాము, H plus ions concentration తెలుసుకోవడం జరుగుతుంది కదా. సో మనకి pH ని బేస్ చేసుకుని సొల్యూషన్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, ఎసిడిక్, ఆల్కలైన్ అండ్ న్యూట్రల్. సో ఎసిడిక్, ఆల్కలైన్, న్యూట్రల్. న్యూట్రల్ వచ్చి 7 pH 7 ఉంటుందండి, తెలిసిందే. అండ్ ఎసిడిక్ వచ్చి బిలో 7 ఉంటుంది. ఆల్కలైన్ విచ్ మీన్స్ బేసిక్ వచ్చి మనకి ఎగ్జిస్ట్ అబోవ్ 7. సో అబోవ్ 7కి మనకి pH ఉంటే కనుక దాన్ని ఆల్కలైన్ అని అంటాం. సో ద pH ఆఫ్ సొల్యూషన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ని మనం pH అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఆ స్పీషీస్ యొక్క గ్రోత్ రేంజ్ని కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట ఈ pH అనేది. సో pHని బేస్ చేసుకుని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి. అదేంటి అంటే ఎసిడోఫిలిక్. సో ఎసిడోఫిలిక్ నేమ్లోనే ఉంది. ఎసిడిక్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది అనమాట, అంటే 0.00 to 5.5. సో ఈ pHలో ఆ pH రేంజ్లో ఉన్న వాటిని, సో ఆ pH ఉన్న రేంజ్లో అవి బ్రతకగలవు అనమాట. సో అవి ఒక మైక్రో ఆర్గానిజం అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటుంది అంటే అక్కడ pH వచ్చి 0.00 to 5.5 అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి న్యూట్రల్. సో న్యూట్రల్ అంటే 5.5 to 8 అంటే 7, అంటే అక్కడ దాని యొక్క చుట్టూ ఉన్న సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే న్యూట్రల్గా ఉంటుంది అనమాట. అండ్ బేసోఫిలిక్. సో బేసోఫిలిక్ అంటే అబౌవ్ 7, 8.5 to 11.5 వరకు మనకి బేసోఫిలిక్ అని అంటాం అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కెన్ సర్వైవ్ ఇన్ డిఫరెంట్ pH. నెక్స్ట్ వచ్చి ఆక్సిజన్. సో ఆక్సిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి, మనకే కాదు మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొన్ని ఆక్సిజన్ ప్రెజెన్స్లోనే బతుకుతాయి, అంటే ఆక్సిజన్ ఉంటేనే బ్రతకగలవు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్. బట్ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఆక్సిజన్ లేకున్నా యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో కూడా అవి సర్వైవ్ అవ్వగలవు. సో ద మైక్రో ఆర్గానిజం క్యాపబుల్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ కాల్డ్ ఏరోబిక్. సో ఏ మైక్రో ఆర్గానిజం అయితే ఆక్సిజన్ ప్రెజెన్స్లో బ్రతుకుతుందంటే ఆక్సిజన్ తీసుకొని బ్రతుకుతుందో వాటిని ఏరోబిక్ అన్నాం. సో ఏ మైక్రో ఆర్గానిజం అయితే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ లేకుండా బ్రతుకుతుందో దాన్ని ఎనరోబిక్ అని అంటాం. అలాగే ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే కంప్లీట్ ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతాయి, ఇంకా ఆక్సిజన్ అన్నది లేకపోతే అవి చచ్చిపోతాయి, సో వాటిని ఏమంటాము అంటే ఆబ్లిగేటివ్ ఏరోబ్స్ అంటాం. సో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి ఆక్సిజన్ ఉన్నా బ్రతుకుతాయి, ఆక్సిజన్ లేకున్నా బ్రతుకుతాయి, వాటిని ఏమంటాము అంటే ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్ అని అంటాం అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ క్యాన్ సర్వైవ్ ఎదర్ ఇన్ ప్రెజెన్స్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ ప్రెజెన్స్ అయితే ఏరోబిక్ అని, ఆక్సిజన్ యాబ్సెన్స్ అయితే ఎనరోబిక్గా మనము మైక్రో ఆర్గానిజంని కేటగరైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ప్రెషర్. So microorganisms are always subjected to the pressure of 1 atmospheric. So 1 atmospheric pressure లో మాత్రమే అవి బ్రతకగలవు అనమాట. అంటే ఫర్ సపోజ్ డీప్ సీ, సముద్రాలు ఉన్నాయి కదండి, డీప్గా ఇంకా చాలా లోపలికి సముద్రం లోపలికంటే వెళ్ళిపోయాము అంటే దాని యొక్క ప్రెషర్ అన్నది మారిపోతుంది. సో పైన అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెషర్ వేరుంటుంది, కింద అట్మాస్ఫియర్ సముద్రం లోపలికి అట్మాస్ఫియర్ యొక్క ప్రెషర్ అన్నది డెప్త్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బ్రతకలేవు. ఎందుకు అంటే ప్రెషర్ అన్నది చాలా డిఫరెంట్ అవుతుంది అనమాట, పైన ఉండే అట్మాస్ఫియరిక్ కానీ లోపల ఉండే అట్మాస్ఫియరిక్ కానీ. సో మనకి ఇక్కడ మైక్రో ఆర్గానిజం వచ్చి 1 atmospheric ప్రెషర్లో బ్రతకగలవు. బట్ దేర్ ఆర్ మెనీ మైక్రోస్ దట్ సర్వైవ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ప్రెషర్ ఇన్ డీప్. సో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉన్నా కూడా బ్రతకగలవు అనమాట. సో దే కెన్ సర్వైవ్ అట్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్స్ అనమాట. సో ఎక్స్ట్రీమ్ ప్రెషర్స్లో కూడా అవి సర్వైవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి రేడియేషన్. సో రేడియేషన్ అనేది మనకి చాలా హార్మ్ఫుల్, నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా రేడియేషన్ అనేది చాలా హార్మ్ఫుల్. సో మనకి ఎక్స్రేస్ కానీ, అయనైజింగ్ రేడియేషన్స్ కానీ, గామా రేసెస్ కానీ మైక్రోబియల్ గ్రోత్కి చాలా హార్మ్ని కలగజేస్తాయి. సో ఎందుకు హార్మ్ని కలగజేస్తాయి అంటే ఇన్ కేస్ మైక్రో ఆర్గానిజం అనేది ఈ రేసెస్కి ఎక్స్పోజ్ అయింది అనుకోండి, అంటే ఈ రేసెస్ వచ్చి మైక్రో ఆర్గానిజం మీద పడ్డాయంటే అవి ఏమవుతుంది అంటే ఆ రేసెస్ వల్ల మైక్రో ఆర్గానిజమ్స్లో మ్యూటేషన్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో మ్యూటేషన్స్ అనేవి జరిగితే వీఆర్ ఆల్ నో దట్
మ్యుటేషన్స్ జరగడం వల్ల జీన్స్ మారిపోతాయి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయి, దాని యొక్క బిహేవియర్ అన్నది మారిపోతుంది. ఐదర్ ఇట్ మే బి హార్మ్ఫుల్ అన్నా అవ్వచ్చు, లేకుంటే హార్మ్లెస్ అన్నా అవ్వచ్చు. సో ఎక్స్ట్రీమ్ రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అయినా కూడా మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ అనేది చాలా హార్మ్ఫుల్ అవుతుంది అనమాట. సో సమ్ టైమ్స్ ఇట్ మే బి లీడ్స్ టు డైరెక్ట్ డెత్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం. సో కొన్నిసార్లు ఈ రేడియేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఏమవుతుంది అంటే ఐదర్ మ్యుటేషన్ అన్నది జరుగుతుంది, లేకుంటే ఆ పర్టికులర్ మైక్రో ఆర్గానిజం అనేది చనిపోవడం అన్న జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. సో బేస్డ్ ఆన్ మార్ఫాలజీ అండ్ బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, బ్యాక్టీరియా క్లాసిఫికేషన్ అండి. మార్ఫాలజీలో బ్యాస్కోకై, బ్యాసిల్లస్, విబ్రియో అండ్ స్పైరులినం. అలాగే మనకి బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్లో వచ్చి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సొల్యూట్ కాన్సన్ట్రేషన్, టెంపరేచర్, pH, ఆక్సిజన్, ప్రెషర్ అండ్ రేడియేషన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అండి. సో ఇవి బ్యాక్టీరియా యొక్క క్లాసిఫికేషన్స్ అనమాట. థ్యాంక్ యూ.